ప్రభునందు ప్రియమైన విశ్వవాణి సజీవ దర్శనం వీక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దిన వాక్య ధ్యానాంశం ఏమిటనంటే పోగొట్టుకున్న దాన్ని తిరిగి పొందుకొనుట. అది ఎలాగో ఈ దిన వాక్యం ద్వారా తెలుసుకుందాం. ప్రార్థనతో ఈ దిన ధ్యానాన్ని ప్రారంభిద్దాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రేమగల పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, దయగలిగిన రాజా, నీకే స్తోత్రము నాయన. నీ ప్రేమ గొప్పది నాయన. నువ్వు ప్రేమించి మా జీవితంలో ఏది అనుమతించినా అది మేలే అని తలంచి నిన్ను స్తుతిస్తూ ఉంటున్నాం. పోగొట్టుకున్నది ఏ విధంగా పొందుకున్నాడో అనే విషయాన్ని ఈరోజు ధ్యానాంశంలో మేము ధ్యానించుకుంటుండగా మాతో మాట్లాడండి. ఎవరైతే పోగొట్టుకున్న స్థితిలో ఉన్నారో, ఏమి లేని స్థితిలో ఉన్నారో, అన్నీ ఉండి ఏమీ లేనట్లుగా తయారయ్యారో అలాంటి వారిని ఈరోజు జ్ఞాపకం చేసుకొని దర్శించి బలపరచుమని నజరేయుడు జీవాధిపతి అయిన యేసయ్య నామములోనే ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, చాలా సందర్భాలలో చాలామంది ఒక అనుభవం కలిగి ఉంటారు. అదేమిటంటే అన్నీ కలిగి ఉన్నారు, కానీ ఒక సందర్భం వచ్చింది, అన్నీ కోల్పోయారు. అన్నీ కోల్పోయిన తర్వాత ఎలా ఈ స్థితి మరలా మాకు వస్తుందా, మునుపటి స్థితి మేము పొందుకోగలమా అనే ఆలోచన కలిగి ఉండడం సహజం. కానీ దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే అనేకుల జీవితాలను దేవుడు వాక్యంలో పొందుపరిచి ఉంచాడు. వారి జీవితాల్లో దేవుడు ఏ రీతిగా కార్యాలు చేస్తూ వచ్చాడో అనేటువంటి సత్యాలను మనం చూడగలుగుతాం. ఆ విషయమై సమూయేలు మొదటి గ్రంథము 30వ అధ్యాయము అంతటిని మనం గమనించినట్లయితే దావీదు తన పరివారం ఏదైతే కోల్పోయారో అది ఏ విధంగా పొందుకున్నారు అనేటువంటి విషయాన్ని ఈరోజు మనం చూడబోతున్నాం. సమూయేలు మొదటి గ్రంథము 30వ అధ్యాయము మొదటి వచనాన్ని చూస్తే, దావీదును అతని జనులను 3వ దినమందు సిగ్లగునకు వచ్చిరి. అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశం మీదను సిగ్లకు మీదను పడి కొట్టి దాని తగలబెట్టి గనులనేమి అల్పులనేమి అందులోనున్న ఆడువారందరినీ చెరపట్టుకొని చంపక వారిని తీసుకొని వెళ్ళిపోయిరి. దావీదును అతని జనులను పట్టణమునకు వచ్చి అది కాల్చబడి ఉండుటయు తమ భార్యలను కుమారులను కుమార్తెలను చెరలోనికి కొనిపోబడి ఉండుటయు చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేక పోవునంతగా బిగ్గరగా ఏడ్చిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే దావీదు అతని జనులు ఏ విధంగా నష్టపోయారు, ఏ విధంగా మరి అమాలేకీయులు వీరిపైకి దండెత్తి వచ్చారు అనేది చూస్తూ ఉంటే ఎంతో బాధ కలుగుతుంది. ఏడ్చేశారు, అన్నీ కోల్పోయి ఏమి లేని స్థితిలో, నిస్సహాయ స్థితిలో ఏడవడం మొదలుపెట్టారు. అంతేకాదు, అన్నమాట ఏంటంటే ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంతగా బిగ్గరగా ఏడ్చిరి అని అంటున్నాడు. మనం కూడా ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొని ఉంటాం. ఈ పరిస్థితుల్లో ఇంకా కొందరు అలాగే ఉండి ఉంటారు. కానీ ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఆయన అంటున్న మాట ఏంటంటే, బిడ్డ, నువ్వు ఏడవాల్సిన పని లేదు. పోగొట్టుకున్న దాన్ని మరలా నేను ఇస్తా అని వాగ్దానం చేస్తున్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, అమాలేకీయులు ఎప్పుడు ఇశ్రాయేలీల పైన యుద్ధం చేస్తూ ఉండేవారు. ఇశ్రాయేలీలు అరణ్య మార్గంలో ప్రయాణం చేస్తున్నప్పుడు 40 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం తర్వాత వారు వెళ్తున్నప్పుడు మార్గం మధ్యలో అమాలేకీయులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వాస్తవంగా ఇశ్రాయేలీయులు 430 సంవత్సరాలు బానిస బ్రతుకు బ్రతికారు. వాళ్ళు చెప్పింది అయ్యా అని తల వంచి చేయడమే తప్ప ఒక కర్ర పట్టుకోనో లేకుంటే ఒక కత్తి పట్టుకోనో యుద్ధం చేసేటువంటి యుద్ధ నైపుణ్యత లేనటువంటి వారు ఇశ్రాయేలీయులు. అలాంటి ఇశ్రాయేలీయులకు మొట్టమొదటగా ఎదుర్కొన్నది ఎవరు అనంటే అమాలేకీయులే. నిర్గమకాండం 17వ అధ్యాయము 8 నుంచి 16 వచనాలను మనం చదివినట్లయితే మొట్టమొదటగా వీరు యుద్ధ భూమిలోనికి
వెళ్ళినప్పుడు శత్రువులు యుద్ధం చేసేటప్పుడు అమాలేకీయులే వీరిపైకి వచ్చినట్లుగా చూస్తూ ఉంటున్నాం. అంటే దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క ఉన్నత ఉద్దేశాలు ఏమిటి అనంటే మనల్ని ఒక ఉన్నతమైనటువంటి స్థితిలోనికి తీసుకురావడానికి పరిస్థితులను అనుమతించి ఆ పరిస్థితులలో ఆయనే ఉండి విజయాన్ని కలిగజేసే దేవుడు ఆయన. ఎంత గొప్ప దేవుడు ఆయన. నిర్గమకాండం 17వ అధ్యాయము 10వ వచనంలో చూస్తే యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధమాడెను. మోషే, అహరోను, హూరు అనువారు ఆ కొండ శిఖరం ఎక్కిరి. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటనంటే మన చేతులు పైకెత్తడం అనంటే ప్రార్థన ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేయగలడు. మనం అడిగి ఊహించిన వాటికంటే గొప్ప కార్యం చేయగలడు. ప్రార్థన ద్వారా దేవుడు సాహస కార్యాలు చేయడానికి దేవుడు శక్తినిస్తాడు. దేవుని సహాయం లేకుండా ఏమి చేయలేం. యోహాను సువార్త 15వ అధ్యాయంలో అంటాడు, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరంటాడు. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, నీపైన శత్రువులు దాడి చేసినప్పటికీ, పడనివారు గిట్టనివారు నీపైన వ్యతిరేకంగా మాట్లాడినప్పటికీ, నిన్ను ఒంటరివాని చేసి దిక్కులేని స్థితిలో నిన్నుంచినప్పటికీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఏంటంటే ఎవరు లేకపోయినా నన్ను రక్షించిన నా ప్రభువు నాతో ఉన్నాడు అనే ఈ నమ్మకం గనుక మనం కలిగి ఉంటే, ఆ విశ్వాసం గనుక కలిగి ఉంటే గనుక కోల్పోయినవన్నీ కూడా తిరిగి మనం పొందుకుంటాం. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు ఇదే విషయాన్ని దావీదు జీవితంలో మనం చూడబోతున్నాం. 1 సమూయేలు 30వ అధ్యాయము మనం చూసాం. ఇందాక ఆయన అన్నీ కోల్పోయాడు. ఏడవటానికి కూడా శక్తి లేనంతగా అంత దుఃఖంలో ఉన్నారు. అంత దుఃఖంలో ఉన్నప్పటికీ అద్భుతం ఏమిటనంటే సమూయేలు మొదటి గ్రంథము 30వ అధ్యాయము 18వ వచనాన్ని చూస్తే, ఈలాగున దావీదు అమాలేకీయులు దోచుకొని పోయిన దానంతటిని తిరిగి తెచ్చుకొనెను. మరియు అతడు తన 2 భార్యలను రక్షించెను. కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకొని పోయిన దానంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏదియూ తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అద్భుతం నిజమే. మన జీవితంలో కూడా దేవుడు మరలా మనకి ఇవ్వగలడు అనేటువంటి నమ్మకం కుదురుస్తున్నటువంటి మాటలు ఇవి. దావీదు విడిచిపెట్టలే, ఏడ్చారు, దేవుని సన్నిధిలో మొరపెట్టుకున్నారు, దేవుని సన్నిధిలో ఆయనపై ఆధారపడ్డారు. ఎప్పుడైతే ఆధారపడి అడుగులు ముందుకు వేశాడో అద్భుతమైన కార్యం జరిగింది. అందుకే మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఈ లోకంలో మనం జీవిస్తూ ఉంటుండగా ఈ లోకమే మనకు శత్రువుగా మారిపోతుంది. ఈ లోకంలో లోక మర్యాదను అనుసరించకపోతే మనం శత్రువులుగా పరిగణింపబడతాం. అందుకే రోమా పత్రిక 12వ అధ్యాయంలో అంటాడు, ఈ లోక మర్యాదను అనుసరింపక అని అంటుంటాడు. మనం ఈ లోక మర్యాదను అనుసరిస్తే తాత్కాలికమైన ఉపశమనము దొరుకుతుందేమో కానీ శాశ్వతమైన పరిష్కారం మనకు దొరకదు. ప్రియ దేవుని బిడ్డ, కాబట్టి ఈ లోకమును జయించాలి. అందుకే యేసుప్రభు వారు కూడా అన్నమాట ఏంటంటే, యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనాన్ని చూసినట్లయితే, నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానని. ప్రియమైన దేవుని బిడ్డ, ప్రభువు ఇస్తున్నటువంటి అభయవాక్కు ఏంటనంటే, నేను లోకాన్ని జయించాను. మనం కూడా జయించాలని ప్రభువు కోరుతూ ఉంటున్నాడు. అవును, ఈ లోకంలో ఉన్నటువంటి తీరుతెన్నులు ఇవన్నీ కూడా మనల్ని బలహీనపరిచేవిగా ఉంటాయి. కానీ మనం ప్రభువును కలిగి ఈ లోక సంబంధులం కామనే సత్యాన్ని మనం గమనించి, మనం మన పౌరస్థితి పరలోకమందున్నదనే సత్యాన్ని మనం గ్రహించినట్లయితే ఈ లోకాన్ని జయించడంలో ఎంతో ఉత్సాహంగా ధైర్యంగా మనం జయించగలుగుతున్నాం. మొదటి శత్రువు లోకమే. రెండవ శత్రువు ఎవరు అనంటే సాతానుడు. సాతానుడు మనపైన ఎందుకయ్యా పగబడతాడు,
ఎందుకయ్యా మనల్ని వెంటాడుతాడంటే ఆరంభం నుంచి మనతో ఉన్నటువంటి వాడు. కానీ ఒక సమయం వచ్చినప్పుడు మనం మార్పు చెందిన వారంగా తయారైన తర్వాత వాడు మనపై దాడికి యత్నం చేస్తూ ఉంటాడు. చాలామంది యవన బిడ్డలు బాప్తిస్మ సాక్ష్యం ఇచ్చిన తర్వాత అనేకమైన శోధనల గుండా ఎదుర్కొంటూ ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో పడిపోతే బహు ప్రమాదం. అందుకే సాతానుని జయించాలి అంటే మనము వాక్యాన్ని మనం వెంబడించాలి. అందుకే 119వ కీర్తన 105వ వచనాన్ని మనం చూసినట్లయితే, నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన వాక్యాన్ని మన జీవితంలో ధ్యానిస్తూ ఉన్నట్లయితే సాతానుడు పారిపోతాడు. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూసినట్లయితే, కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపవాదిని జయించాలి అంటే చేయాల్సినటువంటి పని ఏంటంటే దేవునికి లోబడి ఉండాలి. తర్వాత 3వ శత్రువు ఎవరంటే మన శరీరమే. ఈ లోకాన్ని, సాతాన్ని మనం జయించగలుగుతున్నాం వీటన్నిటి ద్వారా. కానీ ఈ శరీరాన్ని జయించడం ఎలా అనేది మనం ఆలోచన చేస్తే, ఈ శరీరాన్ని మనం ఏంటంటే దేవునికి సమర్పించుకోవాలి. రోమాపత్రిక 12వ అధ్యాయము 1వ వచనాన్ని చూసినట్లయితే, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది అంటున్నాడు. చేయాల్సిన పని ఏమిటనంటే ఈ శరీరాన్ని సజీవ యాగముగా దేవునికి సమర్పించుకోవాలి. రోమపత్రిక 6వ అధ్యాయంలో కూడా చూసినట్లయితే, శరీరాన్ని మనం జయించగలిగితేనే ఈ లోకంలో జయ జీవితాన్ని జీవించగలుగుతాం. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మనుషులంగా బలహీనులమే కావచ్చు, మనుషులంగా నిరాశపడేవారమే కావచ్చు, మనుషులంగా పడిపోయేవారమే కావచ్చు, మనుషులంగా సమస్తాన్ని కోల్పోయిన వారమే కావచ్చు. కానీ తిరిగి పోగొట్టుకున్న దాన్ని పొందుకోవాలంటే మనం దేవునిపైన ఆధారపడి మనం పొందుకోగలుగుతాం. ఈ లోకం శాశ్వతం కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా. శాశ్వతమైన రాజ్యంలో మనం చేరబోతున్నాం. ఆ రాజ్యం కొరకు ఆధ్యాత్మిక స్థితిని కోల్పోయినట్లయితే ఆ రాజ్యాన్ని కోల్పోతాం మనం. అది కోల్పోకుండా ఉండాలి అంటే మనం అనునిత్యం దేవునితో సన్నిహిత సంబంధం కలిగిన వారంగా ఉంటూ ఈ యొక్క అనుదిన జీవితంలో కూడా, ఈ లోకపరంగా కూడా మనం ఏమైతే కోల్పోయామో అవి పొందుకోవాలి అంటే దేవుని దగ్గరికి వస్తే అన్నీ మన దగ్గరికి వచ్చేస్తూ ఉంటాయి. కనుక దేవునిపైన ఆధారపడాలి, దేవుని తట్టు చూడాలి, దేవుణ్ణే ఆశ్రయించాలి. గనుక అలాంటి గొప్ప కృప దేవుడు దయచేసి దేవుణ్ణి ఆశ్రయించే అనుభవంలోని తీసుకొచ్చి ఈ లోకంలో జయ జీవితం జీవించి పోగొట్టుకుని పొందుకొని దేవుని కొరకు సజీవ సాక్షులంగా జీవించాలి. అట్టి కృప ప్రబిడ్లమైన మనకు దేవుడు దయచేయునుగాక. ఆమెన్. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రేమగల పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు వందనాలు. నాయనా, పోగొట్టుకున్నవి దావీదు ఏ రీతిగా సమకూర్చుకోగలిగాడు, ఏ రీతిగా జయం పొందుకోగలిగాడు, ఏ రీతిగా యుద్ధం చేసి పోరాడి గెలిచాడో ఆ రీతిగా ఈ లోకయాత్రలో మేము కూడా మాకు ఎదురయ్యే తండ్రి పరిస్థితులలో లోకమును తండ్రి సాతానుని ఈ శరీరాన్ని జయించి జయ జీవితము కలిగిన తండ్రి మేము పోగొట్టుకున్నవన్నీ పొందుకోగలిగే కృప, పోగొట్టుకున్న ఆనందాన్ని, పోగొట్టుకున్న సంతోషాన్ని, పోగొట్టుకున్న వస్తువులను, పోగొట్టుకున్నది ఏదైనప్పటికీ నాయన తిరిగి పొందుకోవడానికి మీరు సహాయం చేసి మీ నామాన్ని మహిమపరచుకోమని నజరేయుడు జీవాధిపతి అయిన యేసయ్య నామములోనే ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభువైన యేసు క్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం వాక్యం విన్న బిడ్డలకి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై నడిపించును గాక. ఆమెన్.